హలో సార్, మీ పేరు? నా పేరు రాజిరెడ్డి. ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 2 years అవుతుంది కదా సార్, ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది సార్? అంటే నత్తనడకనే కనిపిస్తుంది, అంత అగ్రెషన్ కనిపించట్లేదు. ఇంతకుముందు ఉన్నట్టుగా అగ్రెషను ఆ స్పీడు అనేది అంతగా కనిపించట్లా. ఎందుకు అలా అనిపిస్తుంది సార్? అంటే వేరే డెవలప్మెంట్స్ కానీ అవి కానీ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళట్లేదు, రైతుల సమస్యలు సరిగ్గా పరిష్కరించట్లేదు, ఏదో ఒక రకంగా అసంతృప్తి అనేది ప్రజల్లో ఉన్నది. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు కదా సార్, కృష్ణా జలాల్ని రాయలసీమకు పోకుండా ఆపాము, తెచ్చాం మన తెలంగాణకని. అలాగే చూసుకుంటే కంటోన్మెంట్లో విన్ అయ్యాము, అలాగే జూబ్లీస్లో విన్ అయ్యాము, పంచాయతీలో విన్ అయ్యాము, ప్రజలు మన మీద ఉన్నారు, మనతోనే ఉన్నారు అంటున్నారు ఆయన. అవును అనవచ్చు, కానీ ఎంతకాలము ఆ అభిమానం ఉంటుంది, డెవలప్మెంట్ లేనిది, ప్రజల సమస్యలు సరిగా పరిష్కరించనిది అనేది ఇంపార్టెంట్. అది గతంలో కేసీఆర్ పరిపాలన చూస్తారు 10 సంవత్సరాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిఫరెన్స్ ఏమన్నా అనిపిస్తుందా రెండు ప్రభుత్వాలకు మధ్య ఏమన్నా? అంటే అప్పుడు స్పీడు అనేది, అగ్రెషన్ అనేది కనిపించేది, కాబట్టి డెవలప్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ అతను చేపట్టి కంప్లీట్ చేయగలిగాడు. ఈ ప్రభుత్వంలో అలాంటి ఏదైనా చేయగలుగుతారా అనేది డౌట్గా ఉన్నది. ఇప్పుడున్న పరిపాలన విధానాన్ని పరిశీలించి చూసినట్లయితే కేసీఆర్ గారు బయటికి రావట్లేదు కదా సార్, దానివల్ల ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి నష్టం అనుకోవచ్చు? ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎక్కడైనా ఇంత ముందులాగా? ఇప్పుడు కేసీఆర్ మాట్లాడకపోయినా కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా, ఈజ్ ఈక్వల్లీ నాలెడ్జబుల్ అండ్ హీ హాజ్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ తెలంగాణ మూమెంట్. దేర్ ఇస్ నో, వెనెవర్ దేర్ ఇస్ ఎ నీడ్ హీ విల్ కమ్. అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ వస్తాడు, ఎక్కడికి వెళ్ళాడు. కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు, దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? పెద్దగా ఏమీ నష్టం జరుగుతుందని నా ఉద్దేశం ఏమీ కాదు. ఏదో కొంత షార్ట్ టర్మ్ మాత్రమే ఉండి ఆ తర్వాత పెద్ద ఇంపాక్ట్ ఉండదని నా ఉద్దేశం. అలాగే రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే కొద్దిగా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు కేటీఆర్ గారి మీద కానీ, అలాగే చూసుకుంటే కేసీఆర్ గారి మీద, దాని మీద మీరు ఏమంటారు? ఆపోజిట్ పార్టీ కాబట్టి ఎవరు రూలింగ్లో ఉన్నా కానీ ఆపోజిట్ పార్టీ మీద విమర్శలు చేయడం అనేది అది సర్వసాధారణము. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, రేపు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ అది నార్మల్గా ఉండే. మనం ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో చూసినాం, కాంగ్రెస్ పార్టీ బాగా హవా కొనసాగించింది. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, ఏ పార్టీ బాగా హవా చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? జనరల్గా మెయిన్ ఎలక్షన్స్లలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో దాని ఫేవర్లో నార్మల్గా మెజార్టీ ఎలక్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేంత వరకు అసెంబ్లీ ఎలక్షన్ దగ్గర పడ్డా కొద్దీ అప్పుడు వీళ్ళు చేసే పరిపాలన బట్టి అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకొని. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? ఓవరాల్గా ఇంకా అగ్రెషన్ ఇంప్రూవ్ చేయాలి, స్పీడ్ పెంచాలి, లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకొని స్టేట్ను డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.